తుంటి సర్జరీ కామన్గా ఏంటంటే తుంటి జాయింట్ అరిగిపోవడం వల్ల, ఏదైనా కారణాల వల్ల అరిగిపోవటం వల్ల, లేదా తుంటి దగ్గర ఎముక ఇరిగిపోవటం వల్ల, ఇలాంటి 2 కారణాల వల్ల సర్జరీ చేయాల్సి ఉంటుంది. అది జాయింట్ అరిగిపోవటం వల్ల తుంటి కీలు మార్పిడి చేస్తాం అనమాట. ఇందులో 2 రకాల మార్పిడులు ఉంటాయి. ఒకటేమో సిమెంట్ వాడి, బోన్ సిమెంట్ వాడి ఆ బాల్ని ఫిక్స్ చేసేదాని మెథడ్ ఒకటి ఉంటుంది. సో ఇందులో అయితే ఇమీడియట్గా వెయిట్ బేరింగ్ చేయొచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో ఏంటంటే సిమెంట్ లేకుండా తుంటి ఆపరేషన్ చేస్తాం. సో ఇలాంటి వాటిలో ఏంటంటే మొదట కొన్ని రోజులు ఆ బోన్లోకి అది కలిసే వరకు, ఏదైతే ఇంప్లాంట్ సిమెంట్ లేకుండా పెట్టామో అది బోన్లో కలిసేంత వరకు పూర్తి లోడ్ వేయకుండా పార్షియల్గా వెయిట్ బేరింగ్, కొంతవరకే వెయిట్ వేస్తూ మనం వాకర్ కానీ క్రచెస్ కానీ ఏదో ఒకటి చేతిలో పట్టుకొని పూర్తి వెయిట్ వేయకుండా నడుస్తాం అనమాట. సో 2 రకాలుగా ఉంటాయి ఆపరేషన్స్. పేషెంట్స్ ఎంత వెంటనే నడుస్తారో అన్నదానికి వాళ్ళ ఈ సర్జరీకి ముందు వాళ్ళ కండల్లో బలం ఎలా ఉంది, వాళ్ళ బోన్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, వాళ్ళ జనరల్ ఫిట్నెస్, అంటే వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ ఆయాసం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, లంగ్ కానీ హార్ట్కి సంబంధించినవి, ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటాం. సో కొంతమంది ఇవన్నీ ఫిట్గా ఉన్న పేషెంట్స్ ఏంటంటే వెంటనే నడిపించడం మొదలెట్టచ్చు. మొదటి రోజుల్లోనే కొంత వాకర్ కానీ లేకపోతే క్రచెస్ కానీ ఇలాంటి ఎయిడ్స్తో నడిపిస్తాము. స్లోగా మొదట కొంత వెయిట్ వేసి నడవడం, అలాగ ఒక 3 వీక్స్ 6 వీక్స్ వరకు అలాగ ఏదైనా ఒక ఊత పట్టుకుని నడవడం చేసి, ఆ తర్వాత పూర్తి వెయిట్కి ఒక 6 వీక్స్ 3 వీక్స్ తర్వాత పూర్తి వెయిట్ వేసేలాగా నడిపించేలాగా ఫిజియోథెరపీతో ట్రైనింగ్ చేస్తాం అన్నమాట. ఇంకా ఫ్రాక్చర్స్ అయిన పేషెంట్స్లో 2 రకాల ఫ్రాక్చర్స్ ఉంటాయి. ఒకటేమో ఇంటర్ట్రోకాంట్రిక్ ఫ్రాక్చర్ అంటారు. ఇంటర్ట్రోకాంట్రిక్ తుంటి ఫ్రాక్చర్లో ఏంటంటే ఆ ఫ్రాక్చర్ని ఒక ఫిక్సేషన్ డివైస్, ప్లేట్ కానీ నెయిల్ కానీ అలాంటిది వేసి స్క్రూస్తో బిగిస్తాం అనమాట. ఇలాంటి కేసుల్లో ఏంటంటే పేషెంట్కి వెంటనే పూర్తి వెయిట్ వేయడానికి కుదరదు. సో ఈ పేషెంట్స్కి ఏంటంటే ఆ బోన్ ఎక్కువగా ఈ ఫ్రాక్చర్స్ అయ్యే పేషెంట్స్ కూడా 60 ఏజ్ గ్రూప్ నుంచి ఇంకా పైన ఉంటారు. అందుకు వీళ్ళ బోన్స్ కూడా మెత్తగానే ఉంటాయి. సో వీళ్ళల్లో ఏంటంటే బోన్ అతుక్కోవడం కూడా కొంత స్లోగా అతుక్కుంటుంది చిన్న వయసులో ఉన్న వాళ్ళకన్నా. అందువల్ల ఏంటంటే మొదట కొన్ని రోజులు మటుకు ఏదైనా వాకర్ తీసుకొని కొంచెం వెయిట్ వేసేలాగా నడిచి, అలాగా మళ్ళీ రిపీట్ ఎక్స్రేస్ చేసి అది బోన్ కలుస్తుందా లేదా డిసైడ్ చూసి స్పెషలిస్ట్ డాక్టర్ చూసి ఎప్పటి నుంచి ఫుల్ వెయిట్ వేయచ్చా అన్నది డిసైడ్ చేసి చెప్తారు. ఇంకా 2వ రకం ఫ్రాక్చరు ఇంట్రాక్యాప్సులర్ ఫ్రాక్చర్ అంటారు. ఇది తుంటిలో బాల్కి కొంచెం దగ్గరగా అవుతుంది అనమాట ఈ ఫ్రాక్చరు. ఇందులో ఏంటంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళకి ఏంటంటే దీనికి ఫిక్సేషన్ చేస్తాం, స్క్రూస్ ఇలాంటివి వేసి. సో ఇలాంటి వాళ్ళల్లో నేను ముందు చెప్పినట్టుగా విధంగానే ఆ బోన్ అతుక్కునే వరకు తక్కువ వెయిట్ వేసి నడిచేలాగా, అది ఎక్స్రే తీసి అతుక్కున్న తర్వాత పూర్తి వెయిట్ వేసేలాగా డాక్టర్లు చెప్తారు. సో 2వ రకం బాగా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంక ఈ బాల్ని తీసేసేసి కొత్త బాల్ అమరుస్తాం అనమాట. అది హెమిఆర్థ్రోప్లాస్టీ ఆర్ హాఫ్ నీ రీప్లేస్మెంట్ అంటాం. ఈ హాఫ్ నీ రీప్లేస్మెంట్ హెమిఆర్థ్రోప్లాస్టీ చేసిన వాళ్ళల్లో ఏంటంటే దీంట్లో కూడా సిమెంట్ లేకుండా చేసిన పద్ధతి ఉంటుంది. సో సిమెంట్ వేసి చేస్తే మటుకు వెంటనే వెయిట్ బేరింగ్ చేయొచ్చు, ఫుల్ వెయిట్ కూడా వేయచ్చు స్లో. అలాగే సిమెంట్ లేకుండా చేస్తే మటుకు పేషెంట్ బోన్ కండిషన్ బట్టి ఎంత గట్టిగా ఉన్నది దీన్ని బట్టి ఏంటంటే స్పెషలిస్ట్ కొన్ని రోజులు ఏదైనా ఆధారం తీసుకుని ఊత తీసుకుని నడిచేలాగా చెప్తారన్నమాట.